బోర్గడ్డ అనిల్ పరిస్థితి ఏంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో? ఏ లేదు బ్రదర్, ఏదో చిన్న వ్యాపారాలు ఉన్నాయి చేసుకుంటాం. ఏం వ్యాపారాలు ఉన్నాయి? ఏదో చిన్న ఎక్స్పోర్ట్ ఉంది, అవి చేసుకుంటున్నాం చిన్నగా. ఎక్స్పోర్ట్ అంటే ఏం ఎక్స్పోర్ట్ చేస్తారు? ఏం మీలాగా అంటే పెద్ద పెద్దోళ్ళలాగా ఏం లేదు బ్రదర్. అది ఏం ఎక్స్పోర్ట్ చేస్తారు? సీ ఫుడ్, మిర్చి ఉంది నాకు ఎక్స్పోర్ట్ కంపెనీ. ఇప్పుడు 2016 నుంచే కంపెనీ ఉంది. ఓకే. దాని అప్పుడు పట్టించుకోవాలి. ఆమ్దాని ఎంత వస్తుంది? ఏ చిన్నది ఏముంది ఇప్పుడు, ఇంత ₹1 కోటి వస్తా? స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాను. 16 నుంచి ఉంది కదా మీకు? అప్పుడు రన్ చేయలేదు, అంటే కొంచెం మా తమ్ముడు మా చిన్న కొడుకులు వాళ్ళు చూస్తూ ఉండే. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా నేనే. మీరు ఇన్వాల్వ్ అయిపోయారు, మొత్తం అదే చేసుకుంటారు. బిజినెస్ చేస్తున్నాను, పార్ట్ టైం మినిస్ట్రీ చేస్తున్నాను, గాస్పెల్ మినిస్ట్రీ చేస్తున్నాను. నాకు తోచినంత వరకు సాయం చేస్తా ఉన్నా. చర్చికి వెళ్తున్నాం, పరిచర్య చేస్తున్నాం. అయితే నా ఆకాంక్ష ఒకటి ఉంది, ఏ క్రైస్తవుడి మీద దెబ్బ పడకూడదు, పడనివ్వను ఇన్ కమింగ్ డేస్ ఫర్ షూర్. ఏం చేస్తారు? అడ్డమని నిలబడతారా మీరు? దిస్ ఈజ్ అ సెక్యులర్ కంట్రీ బ్రదర్. ఎవ్రీ పర్సన్ హ్యావింగ్ దేర్ ఓన్ రైట్, డెమోక్రటికల్ రైట్ ఉంది. డెమోక్రసీ ఈజ్ ఈక్వల్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ టు యూ అండ్ యాజ్ ఇట్ ఈస్ ఫర్ మీ, యాజ్ ఇట్ ఈస్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, యాజ్ ఇట్ ఈస్ టు ది beggar in this nation, the poorer in this nation, the farmer in this nation, whatever. Who are you? Who are you to say, hey, ఇది నీది కాదు? ఎవడురా నువ్వు? ఎవడు నువ్వు? ఎవరినైనా అంటారా? ఎవడు? నా దేవుడి కోసం యాడికైనా పోతా, ఎవడు నన్ను ఎదిరిస్తాం. నీకుండే రైట్ మాకు కూడా ఉందబ్బా. భారతదేశం అనేది చాలా గొప్ప చారిత్రాత్మ కలిగిన దేశం. We respect everyone, every culture, every community, every religion.